గోల్డ్ క్రాష్ అవుతుందా? లాస్ట్ 1 ఇయర్ లో గోల్డ్ పెరగడానికి మేజర్ రీజన్స్ వచ్చేసి గ్లోబల్ అన్సర్టనిటీస్, రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, తైవాన్ చైనా ఇష్యూ అండ్ ట్రంప్ టారిఫ్స్. దీని వల్ల రిజర్వ్ బ్యాంక్స్ వల్ల గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నాయి. అంతేకాకుండా ఇండియాలో పెరగడానికి మరొక మేజర్ రీజన్ వచ్చేసి రూపీ డిప్రిషియేట్ అవ్వడం. మన రూపీ డిప్రిషియేట్ అయితే అది గోల్డ్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? మన ఇండియా టోటల్ గోల్డ్ యూసేజ్ లో 80 to 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో 1 ounce గోల్డ్ అనేది $4,300 ఉంది. 1 ounce అంటే అరౌండ్ 31 grams. ప్రజెంట్ రూపీ వాల్యూ వచ్చేసి 90 రూపీస్. 4,300 into 90 3,87,000 రూపీస్. అదే కానీ రూపీ ఒకవేళ అప్రిషియేట్ అయ్యి 5 months బ్యాక్ రేట్కి వెళ్ళినట్టయితే 85 రూపీస్కి 4,200 into 85 రూపీస్ 3,65,500. ఒకవేళ మీరు ప్రజెంట్ ప్రైస్తో కొని రూపీ ఒకవేళ అప్రిషియేట్ అయినట్టయితే 85 రూపీస్కి మీ సేమ్ గోల్డ్ ఆల్మోస్ట్ 21,500 రూపీస్ తగ్గుతుంది. ఐ హోప్ మీకు అర్థమై ఉండొచ్చు. ప్రజెంట్ మీరేం చేయాలి? లాస్ట్ 1 yearలో చూస్తే ఆల్మోస్ట్ 70% గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అండ్ మార్కెట్లో రష్యా ఉక్రెయిన్ పీస్ డీల్ ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ కూడా ఉంటుంది అంటున్నారు. ఈ రీజన్స్ వల్ల రూపీ ఒకవేళ అప్రిషియేట్ అయినా కూడా మీ వాల్యూ తగ్గిపోతుంది. అందుకే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో అవ్వండి.